నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉండేలా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉండాలని అధికారులకు ఆదేశం. ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు. జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం పాలైందని విమర్శ. ఉచిత గ్యాస్ బుక్ చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ పనితీరును పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 16,47,000 సిలిండర్లు బుక్ అయ్యాయని వెల్లడి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే విధానంతో తీసుకొచ్చిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 మిషన్ ఆబ్జెక్ట్స్ తో పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, సర్చ్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికంగా పాలసీని రూపొందించారు. ఈ 4 మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయటం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ను 2% నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీసెస్ లో 3% రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్ లో గ్రేడ్ 3 కోచ్ల కోసం ఇంటర్నేషనల్ మోడల్ సాధించిన వారికి 50% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పథకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహాలు ప్రతిపాదించారు. అదేవిధంగా పథకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆటలాడే వాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు. ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన వారికి ఇప్పటి వరకు 75 లక్షలు ఇస్తుండగా దీన్ని ఇకపై 7 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రజత పథకం సాధించిన వారికి 50 లక్షలు ఇస్తుండగా ఇకపై 5 కోట్లు, కాంస్య పథకం సాధించిన వారికి ఇప్పటి వరకు 30 లక్షలు ఇస్తుండగా ఇకపై 3 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం సూచించారు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి 4 కోట్లు, రజత పథకం సాధించిన వారికి 2 కోట్లు, కాంస్య పథకం సాధించిన వారికి ₹1 కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న వారికి 10 లక్షలు ఇవ్వాలని సూచించారు. వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ పోటీలో బంగారు పథకం సాధించిన వారికి 50 లక్షలు, రజతం సాధించిన వారికి 35 లక్షలు, కాంస్యం సాధించిన వారికి 25 లక్షలు ఇవ్వనున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి 10 లక్షలు, రజతం సాధించిన వారికి 5 లక్షలు, కాంస్య పథకం సాధించిన వారికి 3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పథకం సాధించిన వారికి 2.50 లక్షలు, రజత పథకం సాధించిన వారికి 2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ లో పథకాలు సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగులుగా నియమిస్తామని తెలిపారు. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతో పాటు తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయాలన్నారు. కడప, విజయవాడ, విజయనగరం క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విజయనగరం క్రీడా పాఠశాల గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ లీగ్స్ లో ఏపీ నుండి జట్లు ప్రాతినిధ్యం వహించేలా చూడాలన్నారు. ఏపీకి వరంగా సముద్ర తీరం, కొండలు, అడవులు ఉన్నాయని మౌంటైన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్స్, నేచర్ ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు.
పీపీపీ విధానంతో పాటు స్వచ్ఛందంగా ఆసక్తి చూపే వ్యక్తులు, సంస్థల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. ఈ సూచనల ప్రకారం మార్పులు చేసి కేబినెట్లో నూతన పాలసీ తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం పాలైంది. సొంత పార్టీ నేతలనే వైసీపీ పెద్దలు ఇబ్బందులకు గురిచేశారు. ఆ విషయం గ్రహించిన వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీ పార్టీ వైపు ఆకర్షితులవుతారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో వైసీపీ నాయకుడు మాదాల తిరుపతిరావు యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మద్దతుదారులు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాదాల తిరుపతిరావు యాదవ్ కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ బలమైన శక్తిగా తయారైందన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సీనియర్ నాయకులతో మమేకమై అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్టీలోకి వైసీపీ నాయకులు చంద్రబాబుపై నమ్మకంతో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. మాదుల తిరుపతయ్య మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను వాడుకొని వదిలేస్తుందన్నారు. బీసీ నేతగా ఆ పార్టీలోకి ఎన్నో అవమానాలు పడినట్లు తెలిపారు. తనతో సహా వైసీపీ వీడి 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ మోరపోయిన రాంబాబు, టీడీపీ నాయకులు ఉనికికొండ, ప్రసన్నలక్ష్మి, కాళేశ, కొండయ్య, పూచల శ్రీనివాస్తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాదాల తిరుపతిరావు గారు ప్రముఖ వైసీపీ బీసీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఈ డివిజన్లో అధ్యక్షులైన కొండయ్య గారు, రాంబాబు గారు, ప్రసన్నలక్ష్మి, అంతేకాకుండా కాంతారావు గారు దంపతులు ఆధ్వర్యంలో బేగ్ గారు నాయకత్వంలో అందరూ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ప్రజాసేవ చేయాలనుకుంటున్న మంచి నాయకులు ఎవరినైనా కూడా పార్టీలో చేర్చుకుంటాం. తప్పకుండా వారందరూ కూడా రేపు ప్రజాసేవలో నిమగ్నమయ్యాలని కోరుకుంటున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎప్పటి నుంచో కంచుకోట. మొన్న ఎలక్షన్లో కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నాకు 57,000 మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఈ చేరికలు మరింత తెలుగుదేశాన్ని బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తలతో అండ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. తప్పకుండా మీరు కూడా మా సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుపతిరావు గారు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మా నాయకత్వంలో మా సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ డివిజన్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది సీనియర్ నాయకులందరూ వారితో కలిసి ప్రయాణించి ప్రజలకు సేవ చేయడంలో ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ మరింత బలపరచడం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులైనటువంటి మదాల తిరుపతిరావు గారు, అలాగే వాళ్ళ సోదరులు, కుటుంబ సభ్యులు వందలాదిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీ కండువా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడవాలని చెప్పి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీలో నేను అనగా నా పేరు మాదాల తిరుపతిరావు యాదవ్ అండి. నేను చంద్రబాబు గారు ఆ డెవలప్మెంట్ చూసి, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి, ఆయన వరదల్లో పడిన కష్టం, 7-10 వయసులో కూడా ఆయన వరదల్లో పడిన కష్టం, 24 అవర్స్ ఉండి వరదల్లో అన్ని సమస్యల్ని క్లియర్ చేసిన అక్కడ నేను ఆయనకు ఆకర్షితుడయ్యాను. ఆ ఉద్దేశంతో నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు, మన ఎంఎస్ బేగ్ గారు ఇద్దరు పాల్గొని నాలాంటి ఒక సామాన్య కార్యకర్త కోసం నా దగ్గరకు వచ్చి
నన్ను చేర్చుకుని ఇంత మంచి గుణం ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంటే నేను వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. టోల్ ఫ్రీ నెంబర్ 1967 పనితీరును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. విజయవాడలోని కార్యాలయం నందు సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం దీపావళి నుండి అందిస్తున్న దీపం 2 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 16,47,000 సిలిండర్లు బుక్ అయ్యాయి. దీనిపై సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు ఫోన్ చేసి 3,000 మంది సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ విధంగా ఉచిత సిలిండర్ కోసం బుక్ చేసుకున్న దీపం 2 లబ్ధిదారులకు ఆయిల్ కంపెనీల నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండటం, రైస్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ అవి రెండు అనుసంధానమై ఉండాలి. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలపై ఈ నెల 22, 23 తేదీల్లో 6వ జాతీయ స్థాయి మహిళా సదస్సును మహానగరంలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని శాసనమండలి సభ్యులు కె లక్ష్మణరావు అన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో మహిళా సమావేశం నిర్వహణకు సంబంధించిన లోగో, వాల్ పోస్టర్లను ముఖ్య అతిథులు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి, కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు, జీఈఎఫ్ఐ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాల కాలంలో దేశంలోని మహిళల్లో ఆత్మస్థైర్యం పెరగటం శుభపరిణామమన్నారు. గత 3 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో ఆమోదం పొందేలా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహిళా సదస్సుకు రాష్ట్ర ఎన్జీఓ తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అఖిల భారత మహిళా ఉద్యోగుల విభాగం కన్వీనర్ ఐ సుశీలారాణి మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న శాఖల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలపై కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు కార్మికుల సంఘం మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులపై గత 5 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ఈ దఫా తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేందుకు కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులు కనీస వసతులు కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అటువంటి సమస్యలను సహేతుకమైన పరిష్కారాలను జాతీయ స్థాయి నాయకులు ఈ సదస్సులో చర్చిస్తారన్నారు. మహిళా ఉద్యోగులు సురక్షితమైన వాతావరణంలో ఉద్యోగ బాధ్యత నిర్వహించేందుకు వారికి ఇబ్బంది కలిగిన సమయంలో చట్టపరంగా వారికున్న హక్కుల పట్ల అవగాహన కల్పించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యమన్నారు. పోరంకి సమీపంలోని మురళీ గార్డెన్స్ లో నిర్వహించనున్న ఈ సదస్సుకు ఆహ్వాన కమిటీ కన్వీనర్గా కల్లం పున్నారెడ్డి, ఎం సుభాకర్ రావు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ వర్కింగ్ చైర్మన్ బి శ్రీధర్ బాబు, ఆదాయ పన్ను శాఖ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే 6వ జాతీయ మహిళా కన్వెన్షన్ నవంబర్ 22, 23 తారీఖుల్లో మన విజయవాడ నగరంలో పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్లో జరగబోతూ ఉంది. వాస్తవంగా ఈ నేషనల్ ఉమెన్స్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్ ఎంప్లాయీస్, అంటే కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమ్మేళనం. ఆ మహిళా ఉద్యోగులు ఈ జాతీయ కన్వెన్షన్కి వస్తారు. వాళ్ళు అనేక మహిళలకు సంబంధించిన అనేక ఇష్యూస్ డిస్కస్ చేయబోతున్నారు. ముఖ్యంగా
ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళా సాధికారత. ఈరోజు మనం ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ మహిళలు మొత్తం ఉద్యోగుల్లో కానీ జనాభాలో కానీ 50% ఉన్నారని చెప్పుకున్నప్పటికి కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకి రాజకీయ రంగాన్ని మనం చూస్తే మహిళలు 50% ఉన్న శాసనసభల్లో కానీ లోక్సభలో కానీ మహిళా సభ్యుల శాతం కేవలం 7% మాత్రం. 6వ నేషనల్ ఉమెన్ కన్వెన్షన్ అనేది మన రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం కాబట్టి మన రాష్ట్రానికి కూడా అది గర్వకారణం. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ వస్తారు. ఆ రాష్ట్రాలలో జరిగే నష్టాలు కానీ లాభాలు కానీ చర్చిస్తారు. మరి ఏ విధంగా ఏ రాష్ట్రంలో నష్టపోతున్నారు ఉమెన్ ఎంప్లాయీస్, మరి ఏ విధంగా ఏ రాష్ట్రంలో బాగా జరుగుతుంది, మరి అటువంటి మనం కూడా అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన ఉమెన్ ఎంప్లాయీస్ అన్నట్టుగా. మన రాష్ట్రంలో ఉండే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉమెన్స్ అందరూ కూడా పాల్గొనాలని ఏపీ ఏం చేస్తున్నాం మేము అందరూ కూడా కోరుకుంటాం. Good morning, everybody. It's a great privilege for me to be here on all senior comrades here. So today we have gathered here to unveil our logo for our convention forthcoming event to be held on November 22nd and 23rd November. So ఈ రోజు మనము ఈ పోస్టర్ రిలీజ్ అండ్ లోగో ఆవిష్కరణ కోసం మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై పూర్తి స్పష్టతతో పరిష్కరించినప్పుడే అర్జీదారులు సంతృప్తి చెందడంతో పాటు అర్జీలు పునరావృతమయ్యే అవకాశం ఉండదని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యపై స్పష్టత కలిగినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించగలుగుతున్నారన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని పారదర్శకత నిబంధనలను పాటిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్పష్టతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువు తీరిన అర్జీలు ఏ స్థాయిలోనూ పెండింగ్ ఉండరాదన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో అర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఆగదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ నచ్చని కొన్ని పార్టీలు అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మంత్రికి అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దుర్గమ్మ ఆశీస్సులు తెలుగు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. సమగ్ర కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని, ఇది దేశానికి దిక్సూచి కానుందని చెప్పారు. వచ్చిన నివేదిక ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ నచ్చని కొన్ని పార్టీలు అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేబినెట్ తీర్మానం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ నెల 6 నుండి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. కులగణనకు ఆటంకం కలిగిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వచనం తీసుకొని మిత్రులందరితో కలిసి అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండాలి, సర్వేజన సుఖినో భవ అని ప్రార్థించడం చేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తంకు దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్ర కుల సర్వే చేస్తూ ఉంది. కుల సర్వే చేసే సందర్భంలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితోటి నిజాయితీగా ఇది రేపు పొద్దున దేశానికి అందరికీ మార్గదర్శకత్వం కావాలి. దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులకు ఒక మెగా హెల్త్ చెకప్ లాగా, ఎక్స్రే లాగా ఉంటుంది.
దాని తదుపరి ప్రభుత్వాలు ఆ వచ్చిన నివేదిక ఆధారంగా కార్యక్రమాలు చేపట్టవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పిన దిశలో తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నడుచడానికి కాళ్ళల్లో కట్టెబెట్టి అడ్డం పడగొట్టినట్టుగా పడగొట్టడానికి ఈ ప్రక్రియ జరపడం ఇష్టం లేనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఒక రకమైనటువంటి అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. నేను వాళ్ళని కోరుతా ఉన్నా, మీరు ఎట్లా చేయలేకపోయారు, మీరు ఎట్లా దానికి అడ్డం పడ్డారు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో దీనికి ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నిజంగా ఒక రాజకీయ పార్టీగా మీ ఉనికి భవిష్యత్తులో ఉండాలి, మీ పట్ల కూడా ఎక్కడైనా ప్రజలు సానుకూలంగా ఉండాలంటే ఈ కుల సర్వేకు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా అవాంతరాలు సృష్టించకుండా వెనుక వైపు నుంచి కావచ్చు, ముందు నేరుగా కావచ్చు, జరుగుతున్న పరిణామాల్లో మేము కూడా చట్టరీత్యా ఇక్కడ ఇబ్బందులు ఉండదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూలపాడు క్రికెట్ స్టేడియంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సంబంధించి డిజైన్లు తయారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఐ క్రికెట్ స్టేడియాన్ని సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీఐ కోశాధికారి దండమూడి శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. వీరికి ఏసీఐ అడ్మిన్ మేనేజర్ జి శ్రీనివాసరావు, కేడీసీఏ సెక్రటరీ ఎం రవీంద్ర చౌదరి, కేడీసీఏ జాయింట్ సెక్రటరీ రజనీకాంత్లతో పాటు సాదర స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మూలపాడు క్రికెట్ స్టేడియంలోని 2 మైదానాలు పరిశీలించారు. అలాగే క్రికెట్ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్స్ ను పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి, మూలపాడు స్టేడియాలను ఏడాదిలోపు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మూలపాడు క్రికెట్ మైదానంలో 2వ గ్రౌండ్ లో PH మరో నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే మూలపాడు క్రికెట్ స్టేడియంకు రావడానికి ఉన్న 3 దారులను అభివృద్ధి చేసేందుకు నాయకులు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. మూలపాడు క్రికెట్ స్టేడియంకు త్వరలో మంచి రోజులు రానున్నాయని, క్రికెట్ స్టేడియంతో పాటు గోల్ఫ్ కోర్స్ కూడా రాబోతుందన్నారు. పరిస్థితులు అనుకూలించి గోల్ఫ్ కోర్స్ వస్తే ఇబ్రహీంపట్నం మండలంలో దాదాపు 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక ఏసీఏ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులను వెలికి తీయడానికి పనిచేస్తుందన్నారు. ఏపీఎల్ రావడం వల్ల క్రికెట్లో క్రీడాకారులు చాలా అవకాశాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ లేని రూరల్ ప్రాంతాల్లో ఏసీఏ తరపున గ్రౌండ్స్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్రకటించారు. వెళ్తే ఎంతో మంది ఐపీఎల్లో మన క్రీడాకారులు వెళ్ళడానికి ఛాన్సులు ఉన్నాయి. ఆంధ్ర నుంచి మా ముఖ్య కర్తవ్యం ఇండియా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు ఆంధ్ర నుంచి వెళ్ళాలని కోరికే. కాబట్టి ఇటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు మరే రాష్ట్రంలో లేని విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అకాడమీలు 175 నియోజకవర్గాల్లో 4 సంవత్సరాల ప్రణాళికలో ప్రతి నియోజకవర్గంలోనూ గ్రౌండ్తో పాటు సబ్ సెంటర్ కూడా అదే గ్రౌండ్లో ఉండే విధంగా మేము కృషి చేయబోతున్నాం. తప్పకుండా మూలపాడికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు కూడా మూలపాడి గ్రామం చాలా ఈ క్రికెట్ వల్ల చాలా ముందు ఉంది. అంతేకాకుండా అతి త్వరలో ఇంకో తీపి కబురు కూడా రావచ్చు. అన్నీ కనుక ఓకే అయితే ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి స్థలం సేకరణ చూస్తున్నాం. స్థలం కనుక సిద్ధమైతే గోల్ఫ్ కోర్స్ కూడా ఇక్కడ వస్తుంది. ఇది రాజధాని ప్రాంతం అమరావతిలో ఒక 2వ స్టేడియం, మంగళగిరిలో స్టేడియం ఒకటి రాబోతుంది. ఇది 2వ గ్రౌండ్. కాబట్టి రాజధాని ప్రాంతానికి 2 క్రికెట్ స్టేడియంలు ఉండటం చాలా ఆనందం. తప్పకుండా త్వరలో ఈ 2 క్రికెట్ గ్రౌండ్లు కూడా మంచి ఉపయోగంలోకి తీసుకొచ్చి, అంతేకాకుండా వైజాగ్లో కూడా స్టేడియంని మేము మొత్తం రెనోవేట్ చేస్తున్నాం. వైజాగ్లో కూడా 2 స్టేడియంలు వచ్చే విధంగా మీరు చూస్తే మేము కూడా ఇంకో స్టేడియం కూడా సరిపడా స్థలం కూడా తీసుకున్నాం. అది కూడా ముఖ్యమంత్రి వారికి చెప్పాం. కాబట్టి అన్ని విధాలుగా క్రికెట్ని ఎంకరేజ్ చేసే విధంగా మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూడా కృషి చేస్తున్నాం. అందుకే బేసిక్గా మీరు కానీ ట్రైజర్ కానీ ఇక్కడ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు వచ్చిన ఇది లేదు. మేము బేసిక్గా వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి నిజంగా తెలుసుకుని వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నాం. తప్పకుండా మరొకసారి వస్తాను ఈ వారం 10 రోజుల్లోనే వచ్చి ఈ అకాడమీకి త్వరగా పనులు అయ్యే విధంగా, ఇంకా ఇక్కడ ఉన్న ఈ గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, అందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇంకొక ఉద్యోగ కల్పన 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఈ మూలపాడు గ్రామంలో 400 ఉద్యోగాలు, అంటే ఈ మూలపాడు గ్రామంలో కదా, ఈ మొత్తం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఉన్న 400 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడికి అన్ని క్రీడలు తీసుకురాబోతున్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. నగరంలోని శివక్షేత్రాల్లో తెల్లవారుజామునే పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలకు అభిషేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం చంద్రబాబు పాలనలో నగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. జమిలీ ఎన్నికలోని వైసీపీ నేతలు కొత్త రాగం పాడుతున్నారని వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సెంట్రల్ ఎక్సర్సైజ్ కాలనీలో సీసీ రోడ్లకు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నాయకులు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కాలనీ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగన్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. చిన్నపాటి వర్షానికి నీట మునిగే విధంగా ఉన్న ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మాణం ప్రారంభించామని, వైసీపీ హయాంలో ఎల్ఎన్టీ కంపెనీ వారిని పనులు చేయనీయకుండా స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. గత పాలకులు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేస్తున్నామని, రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణానికి నాంది పలికామన్నారు. జమిలీ ఎన్నికలని వైసీపీ నేతలు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. 30,000 మెజార్టీతో గెలుస్తామని అన్న స్థానిక వైసీపీ నేత ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గాలి కబుర్లు చెబుతూ కాలం గడుపుతున్న వైసీపీ నేతలతో పాటు గాలి పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు గాలిలో కలిపేశారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరంలో, స్పెషల్లీ తూర్పు నియోజకవర్గం ఈ యొక్క కాలనీలు, అన్ని కాలనీలు కూడా సొంతంగా కాలనీ పెద్దలందరూ కూడా డెవలప్ చేసుకుని, అవకాశం ఉంటే కార్పొరేషన్ వారికి కాంట్రిబ్యూషన్ కూడా కట్టి, ఇంకా క్లీన్లీనెస్లో కూడా వర్కర్స్కి సగం జీతాలు ఇచ్చి, రకరకాల విధాలుగా చెట్లు పెంచుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా చేసుకునేవారు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేకపోతే రోడ్ల నిర్మాణంలో కానీ, ఈ డ్రైన్స్ సిల్ట్ తీయటం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, ఈ పనులన్నీ పూర్తిగా అశ్రద్ధ చేయటం వల్ల ఇవాళ కొద్ది వానకే కాలనీల్లో 3 అడుగులు నీళ్ళు వచ్చి పెద్దలందరూ కూడా ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల వల్ల 4వ డివిజన్ యావత్తు కూడా అన్నీ ఉన్నటువంటి కాలనీల సముదాయం. ఈ కాలనీలు అన్నీ కూడా మోకాలి లోటు నీటిలో 10 రోజులు 15 రోజుల పాటు నానినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ నగరపాలక సంస్థలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ సరైనటువంటి రీతిలో స్పందించకపోవటం వలన అనేకమైనటువంటి ఉపద్రవాలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అందులో భాగంగానే మొన్న వర్షాల వల్ల విజయవాడ నగరానికి కూడా ఎన్నడూ లేనటువంటి దుస్థితి వచ్చింది. పంటల ఎగుమతిపై నిబంధనలు మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఏ వస్తువుల ఎగుమతిపై లేని నిబంధనలు ఒక్క పంటల ఎగుమతిపైనే ఎందుకని ప్రశ్నించారు. మిల్లర్స్ రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడాలని చెప్పారు. జాతీయ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఏ పదవిలో లేనని చెప్పారు.
గతంలో మిల్లర్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, అందుకే పిలిచి ఉంటారని అన్నారు. దేశానికి వెన్నెముక రైతులు. ఆ రైతులతో ఈ రంగానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. మిల్లర్స్ రంగంలో నెలకొన్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడాలని చెప్పారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. రాత్రి పగలు కష్టపడి పండించిన పంటను ఎగుమతి చేసేందుకు ఇబ్బందులు ఉండకూడదని చెప్పారు. ఒక సమగ్ర భారతదేశాన్ని ఇక్కడ చూస్తున్నానన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు సభ్యులు వచ్చారని తెలిపారు. ఏ సమస్యలు ఉన్నాయో వాటికి పరిష్కార మార్గాలను సభ్యులు చర్చించుకోవాలని చెప్పారు. देश भर से अनेक प्रदेशों से आए हुए प्रतिनिधि बंधुगण और राइस मिलिंग इंडस्ट्री में अपना योगदान देने वाले सभी मित्रों को मेरा शुभकामना है. I would like to thank members from various parts of the country. We have all assembled here in this prestigious city of Vijayawada, practically Amaravati, the capital of Andhra Pradesh. I wish you all the best, and I hope that you will have detailed and meaningful deliberations and discuss the issues and come out with some suggestions to Government of India and to different states of India also. నేను ప్రస్తుతం ఏ పదవిలో లేను. అయినా నన్నెందుకు వెంకటేశ్వరరావు గారు పిలిచారో నాకు తెలియదు. పదవుల్లో ఉన్న వాళ్ళు పిలిచి వాళ్ళకి విషయాలు చెప్తే వాళ్ళు ఏదైనా వాటి పరిష్కారం కోసం కృషి చేయగలరు. గతంలో ఎప్పుడో కృషి చేశాను కాబట్టి అది గుర్తుపెట్టుకొని వారి వాళ్ళ గౌరవప్రదంగా నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించుతున్నారు. చాలా సంతోషం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ is a very important industry, and we all say farmers are the backbone of the country, and millers are giving their helping hand to the farmers in order to pursue their profession. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని బేడ, జంగం కులాల వారికి కుల ధ్రువపత్రాలు మంజూరు చేయాలని జాతీయ రాష్ట్ర బేడ, జంగం కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు కోరారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కుల ధ్రువపత్రాలు మంజూరు నిలిపివేయడంతో సంక్షేమ పథకాలు అమలు కాక ఉద్యోగ నియామకాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి జనసేన బీజేపీ కలిసి వచ్చిన ప్రభుత్వంలో మాకు అన్ని అనుకూలంగా చేస్తానని వాగ్దానం చేశారు.
అదే విధంగా నడుస్తూ అనుకూలంగానే ఉంది మాకు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, వైద్య, సూపర్ 6 పథకాలు మేము పొందాలంటే మా కమ్యూనిటీ బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం సీరియల్ నెంబర్ 9 షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన ఈ కమ్యూనిటీని ఆన్లైన్లో మీ సేవలో పెట్టి మాకు సర్టిఫికెట్లు రిలీజ్ చేయాలి. అది మన రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత. మా యందు విశ్వాసంతో, గౌరవంతో మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ప్రభుత్వం రాగానే మీకు ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ నవంబర్ నెలలో ఆన్లైన్లో పెట్టి సంక్షేమ పథకాలు, పిల్లలకి విద్య, వైద్యము ఇవన్నీ అందిస్తారని, ఏది తీసుకోవాలన్నా ఆన్లైన్లో కమ్యూనిటీ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కనుక ఇది గత ప్రభుత్వాల నుంచి కూడా జరుగుతున్న సన్నివేశాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా కూలాకషంగా తెలుసు. ఆయన ఇచ్చిన మాట నిలుపుకుంటారు, ఆన్లైన్లో పెడతారు. దాని ద్వారా ఈ బేడాబుడ్డ సంఘం సీరియల్ నెంబర్ 9 షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించిన వారు, ఈ కులస్తులందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని జీవితంలో మర్చిపోలేరు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేస్తారని, సామాజిక న్యాయంలో ముందంజలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విధానాన్ని ముందంజలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు దీని సీరియల్ 9లో బేడాపుట్క సంఘం సీరియల్ నెంబర్ 9కి చెందిన క్యాస్ట్ సీరియల్ 9లో పెట్టి మరి ఈ కులాన్ని ఆన్లైన్లో పెట్టి మా డిమాండ్, రాష్ట్ర సంఘం వారంతా కలిపి డిమాండ్, అర్హులైన వారందరికి కూడా ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారని చెప్పేసి మేము ముఖ్యంగా మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. పార్లమెంట్లో వాక్బోర్డ్ సవరణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని సూచించింది తెలుగుదేశం పార్టీ అని. ఈ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి, టీడీపీ తీసుకున్న నిర్ణయమే అని సీఎం చంద్రబాబు మత సామరస్యాన్ని కాపాడే నాయకుడని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం ఈద్గా మైదానం నందు ఆదివారం జమాతే ఇస్లామీ హిందీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన వాక్ పరిరక్షణ మహాసభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి వడ్డే శోభనాథీశ్వరరావు, శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వాక్ సవరణ చట్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకుషంగా అన్ని ముస్లిం జమాతులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ముస్లిం సమాజాభిష్టానికి వ్యతిరేకంగా చేయలేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజం అభివృద్ధి కోసం వాక్ ఆస్తులు ఏ విధంగా కాపాడాలని నిరంతరం ఆలోచిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సదాస్తుల్లా హుస్సేని, జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అబ్దుల్ రఫీక్, టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్, జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ప్రధాన సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఇంత పెద్ద సమావేశం, అందరూ కూడా వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది విజయవాడ నగరంలో. మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఆ రోజు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు బిల్ పెట్టినప్పుడు ఇక్కడ విజయవాడ నుంచి సోదరుడు ఫతావుల్లా ఆధ్వర్యంలో మన జమాతే ఇస్లాం ఆర్గనైజేషన్ యొక్క పెద్దలు కొంతమంది ఢిల్లీలో మా పార్లమెంట్ సభ్యులను కూడా కలవడం జరిగింది. ఆ రోజు మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ వస్తుంది, దీన్ని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఆ రోజు డిస్కషన్లో మేము ఏకైక పార్టీగా దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళాలని మేమే సూచించడం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ వక్ఫ్ పరిరక్షణ ఉద్యమానికి సంబంధించి ఈ మహాసభ ఏర్పాటు చేస్తే కేవలం వారం రోజుల లోపులోనే ఇంటింటికి కూడా తిరగకుండా ఆన్లైన్లో సోషల్ మీడియా ద్వారా మెసేజ్ ఇవ్వగానే అన్ని జమాత్లకు సంబంధించినటువంటి పెద్దలు, గౌరవనీయులైన ఉలమాకరాం, అలాగే ముస్లింల్లోని విభిన్న సంస్థల యొక్క పెద్దలు
అందరూ కూడా ఇది ముస్లింల యొక్క ధార్మిక విధి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిర్వహించారు. ఈరోజు దాని ఫలితంగా అల్హమ్దులిల్లా మీరందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. వరద బాధితులకు చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ప్రకటించలేదని అన్నారు. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం అలంకార్ ధర్నా చౌక్ లో భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వరద బాధితులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ వరదలు వచ్చి 2 నెలలు పూర్తయిన నేటికి వరద బాధితులకు పూర్తి స్థాయిలో వరద సహాయం అందక ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. విజయవాడ సిటీతో పాటు కంచిచర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వరద కారణంగా సర్వం కోల్పోయిన బాధితులు ఒక్కో ఇంట్లో ₹1,00,000 నష్టం జరిగినా వారికి ప్రభుత్వం ఇస్తామన్న 25,000 సక్రమంగా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వాస్తవంగా ఒక ఇంటికి ₹1,00,000 చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. బాధితులు తమ అప్లికేషన్ స్థానిక అధికారులకు ఇచ్చినప్పటికీ వారు మేము మీ వివరాలు పైకి పంపించాం, మా చేతిలో ఏమీ లేదని అంటున్నారని గుర్తు చేశారు. వరద ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు ఫీజు రాయితీ, అలాగే ఇంటి పన్ను, మంచినీటి బిల్లులు, కరెంట్ బిల్లు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులను ఫినాన్స్ కంపెనీలు ఇబ్బందులు పెట్టాయి, వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే రీసర్వే నిర్వహించి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణారెడ్డి, కేవి రమణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణిరాజు, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కిరణ్ కుమార్, ఇఫ్టు నాయకులు మీరావళి, రవీంద్ర, కొప్పుల కుమార్, షేక్ బాజీ, సుబ్బారావు, అరుణోదయ శ్రీను, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఐఎఫ్టీయూ బీసీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు వరద బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీఎం గారు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనేటువంటి దాంతో ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి బాధితులు జిల్లా వ్యాప్తంగా కంచికచర్లలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ, సిటీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలామందికి వరద నష్టాన్ని వరద బాధితులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. మీ అధికార యంత్రాంగమే పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయండి. ఇప్పటికే మీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో అప్లికేషన్లన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళని అడుగుతుంటే ఎంఆర్ఓల్ని మేము నమోదు చేసామండి, ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కనీసం ఇక్కడ జిల్లాలో జరిగినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో జిల్లా యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఒక్క ప్రాంతంలో, రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఈ రకంగా వరద ముంపుకు గురవుతే కనీసం ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయడంలో, వెరిఫికేషన్ చేయడంలో అధికారులు వైఫల్యం చెందారని మేము భావిస్తూ ఉన్నాం. ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అండి, నా పేరు హరికృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకునేది ఏంటంటే, మీరు కుటుంబంలో వరద ముంపుకు గురై నష్టపోయిన వాళ్ళకి ₹25,000 ఇస్తామని చెబుతున్నారు. దాదాపుగా వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబం కూడా రోజు రెక్కాడితేనే డొక్క నిండే పరిస్థితిలో ఉండే కుటుంబాలే తప్ప, వాస్తవంగా వరద ముంపుకి ఎవరైతే గురయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సాయం ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే వరద వచ్చే సందర్భాల్లో ప్రభుత్వం తెలియజేయాలి. కానీ పొద్దున పూట 9:30 ఏ నీళ్ళు లేకుండా 10:30 కల్లా చూస్తే ఇళ్లలో 3 అడుగులు ఒక ఫ్లోర్ మునిగిపోయే పరిస్థితిలో ఈరోజు నీళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడి ఇంట్లో మంచాలు ఆగమైపోయినాయి, డైనింగ్ టేబుల్ ఆగమైపోయినాయి, వాషింగ్ మిషన్లు ఆగమైపోయినాయి, తినే సరుకులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సినిమా యాక్టర్లు కానివ్వండి, ఇతరత్ర వ్యాపార సంస్థలు కానివ్వండి అనేక కోట్ల రూపాయలు సాయం అందించారు. వరద బాధితులు వచ్చింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా వారికి సాయం అందిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వచ్చినాయి. కానీ ప్రభుత్వం మాత్రం ₹25,000 ఇస్తాము, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పని ఏదో కంటి తురుపు చర్యగా కొంతమందికి మాత్రం వేశారు తప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పోర్ట్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉండేలా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉండాలని అధికారులకు ఆదేశం.
ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు. జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం పాలైందని విమర్శ. ఉచిత గ్యాస్ బుక్ చేసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ పనితీరును పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటి వరకు 16,47,000 సిలిండర్లు బుక్ అయ్యాయని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.